హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును ఈ ముఠా విదేశాలకు తరలించినట్టుగా తెలిపారు. ఫారెక్స్, మనీ ట్రాన్స్ఫర్ల ద్వారా నైజీరియన్లు డబ్బులు పంపుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఎప్పటి నుంచి దందా కొనసాగుతోంది, ఏం చెప్తున్నారు పోలీసులు నైజీరియాలకు సంబంధించి? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లోని డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్లు అయితే ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. నిందితుల నుంచి ఏదైతే నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా కొన్ని డ్రగ్స్ కూడా స్వాధీనం చేస్తున్నారు. డ్రగ్స్ తో సంపాదించిన డబ్బులన్నీ కూడా హవాలా రూపంలోని విదేశాలకు పంపుతున్నట్లు కూడా నార్కోటిక్ పోలీసులు అయితే గుర్తించారు. ఫారెక్స్ అలాగే మనీ ట్రాన్స్ఫర్ల ద్వారా డబ్బులు పంపుతున్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందా అయితే ఈ ముఠా అయితే చేసినట్లయితే తెలుస్తుంది. ఇందులో ముగ్గురు నైజీరియన్లు అయితే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు నైజీరియన్లు కూడా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో కూడా ఆ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. అలాగే ఆ డ్రగ్స్ రూపంలో వచ్చిన అమౌంట్, అంటే ఇక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్న దానికి సంబంధించి అమౌంట్ మొత్తం కూడా విదేశాలకు పంపుతున్నట్లు కూడా ఇప్పటికే నార్కోటిక్ పోలీసులు అయితే గుర్తించారు. మరికొద్ది సేపట్లో కూడా ఏదైతే దీనికి సంబంధించి శ్రీ సందీప్ శాండేలే ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ టీజీ న్యాప్ కి సంబంధించి మరికొద్ది సేపట్లో దీనిపై ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు. ముఖ్యంగా ఇందులోని ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ డ్రగ్స్ పట్టుబడుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే పోలీసులు కూడా దీనిపై విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. మొన్న ఏదైతే జూబ్లీస్ లో కూడా ఒక డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అలాగే ఇప్పుడు తాజాగా నైజీరియన్ సంబంధించి నేను ముగ్గురు కూడా అరెస్ట్ చేశారు. నైజీరియన్స్ అందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి స్టూడెంట్ వీసా లేదంటే బిజినెస్ వీసా మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే నార్కోటిక్ బ్యూరో ఒక ప్రాథమిక అంచనాకి అయితే రావడం జరిగింది. అలాగే ఈ డ్రగ్స్ దందాన్ని భారీ ఎత్తులో ఏదైతే నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. అలాగే ఈ వచ్చిన అమౌంట్ మొత్తం కూడా ఫారెక్స్ అలాగే మనీ ట్రాన్స్ఫర్ ద్వారా విదేశాలకైతే ఈ నైజీరియా అయితే పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీరు ముగ్గురు అదుపులోకి తీసుకుని వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారన్న దానితో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ ఎవరు, బరాబోములు ఎవరైనా ఉన్నారు, అలాగే ఇంత పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ దందా కొనసాగించడానికి వీళ్ళకి సహకరిస్తుంది ఎవరనే దానిపై ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో పోలీసులు అధికారులు కూడా విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించి కూడా హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మొత్తం కూడా ఇటు పోలీసులు కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతిరోజు ఇటు పబ్బుల్లోని అలాగే ప్రతి చోట కూడా ఒక డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ డ్రగ్స్ జరుగుతుందనే పక్క ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి చోట కూడా పోలీసులు ఇటు స్నైపర్ డాగ్స్ తో పాటు వాళ్ళు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇటు పబ్బుల్లో తనిఖీలు చేసే సమయంలో కూడా డ్రగ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళపై నార్కోటిక్ కేసులు కూడా పెడుతున్నారు. అలాగే మరొక ఇటు పెడ్లర్లు, అంటే ఇటు నైజీరియా లాంటి పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ డ్రగ్స్ తో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు అనే దానిపై కూడా పోలీసులు ఇప్పటికే పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ ముగ్గురు నైజీరియాలను కూడా పక్కా సమాచారంతో వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏదైతే ఈ డ్రగ్స్ అమ్మి ఆ అమౌంట్ మాత్రం ఫారెన్ కి ఎందుకు పంపుతున్నారు, అంటే అంత పెద్ద మొత్తంలోనే ఈ డ్రగ్స్ ఎలా సప్లై చేయగలుగుతున్నారు అనే దానిపై ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఏదైతే శాండేలియా, అంటే ఏదైతే సందీప్ శాండేలియా ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ టీజీ న్యాప్ కూడా ప్రస్తుతం మనకైతే వివరించే అవకాశం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.